Oh,
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే శ్రీ వారాహిదేవి నమో నమః. మన సామర్లకోట పట్టణంలో వేయించేసినటువంటి స్వయంభువు చిన్నాంజనేయ స్వామి వారి ఆలయం నందు గత 2 సంవత్సరాలుగా మన యొక్క వారాహి అమ్మవారి యొక్క విశేషమైన కార్యక్రమాలు ఈ యొక్క ఆషాఢ మాసంలో పురస్కరించుకుని మన యొక్క వారాహి గుప్త నవరాత్ర మహోత్సవంలో భాగంగా నేటికి 4వ రోజు పంచమి స్థిరవారము. ఉదయం చక్కగా అమ్మవారికి పంచామృతముల అభిషేకము, సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారి యొక్క మూలమంత్రం చేత హోమములు, అలాగే విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చనలు ఇత్యాది విశేష కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మన యొక్క సామర్లకోట పట్టణంలో వేయించేసినటువంటి స్వయంభువు చిన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయం నందు గత సంవత్సరం ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని చేయించుకుని గత 2 సంవత్సరాలుగా అనేకమైన అర్చనలు, అభిషేకములు ఇత్యాది విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నేటికి సుమారుగా అనేక మంది ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సంతానం లేని వారి సంతానం, వివాహం కాని వారికి వివాహం, అలాగే ఉద్యోగంలో శత్రు బాధలు, రుణ బాధలు, ఆర్థిక బాధలు ఇవన్నీ వాటిని కూడా మేము చాలా ఫలితాన్ని పొందామని చెప్పడం జరుగుతోంది. కావున ఈ విగ్రహానికి ఇక్కడ వేయించిన యంత్రానికి మొట్టమొదటిగా తెలియవలసింది ఏమిటి అంటే, విగ్రహానికి కింద వేసిన యంత్రానికి ఎంతో శక్తి, ఎంతో జపాన్ని దారపోసి మంత్రశక్తిని, అనుష్ఠానాన్ని కూడా దారపోసి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కావున ఎవరైతే ఈ యొక్క శ్రీచక్రము అలాగే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి గత సంవత్సరంగా అనేక అర్చనలు, అభిషేకములు, కైంకములు కూడా అందుకుంటూ ఆ జగన్మాత యొక్క అనుగ్రహం చేత సృష్టి మొత్తము కూడా సస్యశ్యామంగా ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి అనేక విధమైన అర్చనలు, పూజలు కూడా, కైంకర్యములు కూడా ఇక్కడ చేయడం జరుగుతోంది. లోకా సమస్త సుఖినో భవంతు. దృష్ట్యో సౌదృష్టో ధనముభయో సమాకృతమస్మభ్యో దత్తామృణశ్చమన్యో భియందదానా హృదగే శత్రువక్పరాజితాసో ఆపర్లయంతాం ఆం హ్రీం క్రూం యం యం రం రం ఖేం ఖేం ఆం హరిమర్కట హ్రీం మర్కటాగ స్వాహ సర్వత్ర విజయం మే గురు గురు స్వాహ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాతు. శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారు, వీరాంజనేయ స్వామి వారు మన సామర్లకోట పట్టణంలో గత 300 సంవత్సరాల క్రితం నుండి కూడా స్వయంభూగా వేయించేసి అనేక రకమైన అర్చములు, అభిషేకములు మన సింగు గారి యొక్క ఆధ్వర్యం చేత సుమారుగా 3 తరాలుగా 4 తరాల నుండి కూడా వారు వంశీకులు ఈ యొక్క ఆలయాన్ని అనేక రకమైన అర్చములు, అభిషేకములు చేయించుతూ ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని సమస్త లోకము యందు కూడా దుర్భిక్షము, దరిద్రము, ఈతి బాధలు రాకుండా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వారికి ఎలాంటివైన సమస్యలు కూడా నివారణ జరుగుతాయని చెప్పి ఇక్కడ ప్రసిద్ధిగా అనేక సంవత్సరాల బట్టి ఈ యొక్క ఆలయం విరాజులతో వస్తోందండి. అలాగే ఎవరైతే ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రదోష కాలంలో దర్శనం చేసుకుంటారో వారికి సమస్తమైన కోరికలు, రుణబాధలు, శత్రుబాధలు కూడా నివారణ జరుగుతాయని చెప్పి మేమే కాదు అనేక తరాల బట్టి అనేక మంది చెప్పడం జరుగుతోంది. అంత గొప్పటి ఆలయం ఈ యొక్క చిన్నాంజనేయ స్వామి ఆలయం. ఆంజనేయ వరద గోవింద గోవింద. పేరు రవికిరణ్ కుమార్, మా వైఫ్ పేరు లలిత, పిల్లల పేరు హర్షవర్ధిని, శివసన్ముఖి. మేము సామర్లకోట నుంచి వచ్చాము. మేము సామర్లకోటలో వేచి ఉన్నటువంటి శ్రీ వరాహి మాత అమ్మవారిని కొలిసిన కాడి నుంచి కూడా మాకు ఈ 2 సంవత్సరాల నుంచి బాగుందనిపించి ఈ సంవత్సరం వారిని అనుగ్రహం పొందే విధంగా మేము మాల ధరించి 9 రోజులు అమ్మవారికి కుంకుమ పూజ హోమాల్లో పాల్గొని మేము ఇది చేస్తున్నాం. ఆ తల్లి కరుణా కటాక్షం బాగా కనిపిస్తుంది. ఆవిడని తెలుసుకున్న వారికి అందరికీ కూడా మంచి జరుగుతుంది తప్ప ఇదేం లేదు. ఈ స్వామిని నమ్ముకున్న కంచి బాగుందండి. ఈ స్వామి గుడికి అప్పుడప్పుడు వస్తామే కాదు, ఈ మధ్యకాలంలోనే ఈ స్వామి దేవల్ల అన్నీ బాగున్నాయి. కాలుకి కొద్దిగా దెబ్బ తగిలిందండి నాకు. ఆ కాలు దెబ్బ వల్ల కూడా నేను ప్రస్తుతం రావటం జరిగింది. అంచేతనే ఆ స్వామి దేవల్ల, ఆంజనేయ స్వామి దేవల్ల ఈ కార్యక్రమంలో నాకు బాగా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నాకు కలిగిన కాడికి, నాకు తోచిన కాడికి ఏదో కాస్త దర్శనంతో పాటు గుడికి వచ్చే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం, చాలా ఆనందం. నా పేరు శ్రీనివాస్ అండి, మాది సామర్లకోట. నా పేరు అల్లం శ్రీనివాస్ అండి. ఎప్పటి నుంచో మేము ఇక్కడికి వస్తున్నామండి. అది పురాతన వీరాంజనేయ స్వామి వారి గుడి అండి. ఇది చాలా స్వచ్ఛమైన స్వామి అండి. ప్రతి ఒక్కరు వస్తారు ఈ కమిటీ వారి సమక్షంలో. అదే రాజా గారని ఈయన గుడి పెద్ద ఉన్నారండి. ఆయన సమక్షంలో మేము అందరం కలిపి సాయిబాబా గుడి కట్టామండి. గుడి నిర్మించాము. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వారాహి మాత ఆలయం కట్టారండి వాళ్ళు. తర్వాత మేము అప్పుడప్పుడు వస్తుంటామండి. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ముఖ్యమైన రోజుల్లో వస్తుంటామండి. గురు పౌర్ణమికి, హనుమాన్ జయంతికి,
విజయదశమికి ఇలా వస్తుంటామండి. ఇక్కడ మేమే మెయింటైన్ కూడా చేస్తుంటామండి ఒక కమిటీ మెంబర్గా. ఇక్కడ చాలా స్వచ్ఛమైన స్వామి అండి ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ 108 సార్లు తిరుగుతుంటే అనుకున్న పని అవుతుందండి. చాలా మందికి కూడా జరిగినాయండి ఇక్కడ. అందుకని మాకు చాలా నమ్మకం అండి.